నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ఆహారం విషయానికి వస్తే చాలామంది ఏంటంటే అనారోగ్య సమస్యలు రాగానే ఆహారం, నిద్ర ఈ రెండు అనేది ఒక పార్ట్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటే కనుక మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అని చెప్తున్నారు. అసలు నిజంగా మనం హెల్తీగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, చాలా మందిలో చూసుకుంటే హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది సార్ ఈ మధ్య కాలంలో. అసలు దానికి రీజన్ ఏంటంటారు సార్? ఇప్పుడు చాలా మూలాల్లోకి వెళ్తే ఆ పిల్లల హెల్త్ కంటే ఆ పిల్లలు పుట్టిన మదర్ హెల్తే బాలే. అంటే మదర్ కూడా బేసికలీ 6-7 హిమోగ్లోబిన్తో ప్రెగ్నెన్సీకి వచ్చి ట్యాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్, జింకు, యూరియా, డిఏపిఎసి పంటలు పండించినట్లు పెంచిన పిల్లలు పుడతా ఉంటారు. వాళ్ళకు పుట్టినప్పటి నుంచి జంక్ ఫుడ్లు, షుగర్లు, రకరకాల తల్లి కూడా పాలు మంచిగా లేదు, తల్లి హెల్త్ లేదు కదా, సో తల్లి పాలు సరిగా లేదు. ఇమ్యూనిటీ రావాలంటే ఫస్ట్ మదర్ మిల్క్ ఉండాలి. మదర్ మిల్క్ లేదు, ఉండే మిల్క్ క్వాలిటీ లేదు, ఎందుకంటే మదర్ హెవీగా ఉంది. సో అక్కడి నుంచి హెల్త్ స్పాయిల్ అయితే వచ్చింది. మీరు హెయిర్ ఫాల్ ఒకటే చూస్తూ ఉంటారు. హెయిర్ ఫాల్తో పాటు థైరాయిడ్ పోయింది, షుగరు, బీపీలు, రకరకాల సమస్యలు, బీ12 డెఫిషియన్సీ, కళ్ళు అద్దాలు, నర్వస్ ప్రాబ్లము, న్యూరాలజీ ప్రాబ్లమ్లు, గోర్లు ప్రాబ్లం, రకరకాల సమస్యలు వచ్చినాయి కదా. ఎందుకు? ఇది మూలాల్లోకి పోవాలి. అంటే మీ పిల్లలు హెల్తీగా పుట్టాలంటే ఫస్ట్ మీరు హెల్త్ బాగా చేసుకున్నాక పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ మీ హిమోగ్లోబిన్ 12 ఉండి మీరు మంచి హెల్తీగా ఉండేటప్పుడు మంచి ఆహారము, జీవన విధానాలు, వాకింగు, యోగా, ప్రాణాయామ, ఎండకపోవడము, నూనెలు మార్చుకోవడము, రీఫైండ్ ఆయిల్, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు, బ్రాయిలర్ కోళ్ళు ఇవన్నీ ఆపేసి సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ తిని ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకున్నాక మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లల కంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు డెఫినెట్గా. ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చినాయి లేకపోతే? సో హెయిర్ ఫాల్ అనేది సపరేట్గా చూసినారు. వన్ ఆఫ్ ది మెయిన్ రీజను హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు వచ్చి చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంది. థైరాయిడ్ సమస్యలు వచ్చి హెయిర్ ఫాల్ అవుతా ఉంది. సో ఇవన్నీ టెస్ట్ చేసుకోవాలా. థైరాయిడ్ ప్రాబ్లమా, హిమోగ్లోబిన్ 7-8 ఉందా, అది ఇంప్రూవ్ చేయాలా. సో ఓవరాల్ హెల్త్తో పాటు హెయిర్ హెల్త్ కూడా. సో హెయిర్ హెల్త్ సపరేట్ ఉంటే హెయిర్ బాగుంది, నాకు లోపల అన్నీ పోయినా పర్లేదు అనుకుంటే కాదు కదా. మూడోది, మీరు వాడే షాంపూలన్నీ చాలా స్మెల్ బ్యూటిఫుల్గా ఉండి సిల్కీగా ఉండి వేసుకుంటేనే సినిమా యాక్టర్ బొమ్మ వేసి దాని మీద అబ్బా అంటారు. అవి అవి మంచి స్మెల్ వచ్చింది, కానీ దే ఆర్ హార్ష్ ఆన్ యువర్ హెడ్. దానికి మీరు డ్రై స్కిన్, స్కాల్ప్ అంతా డ్యామేజ్ అయ్యి ఈ షాంపూలు రుద్ది మూడోది అదొక ప్రాబ్లం. మూడోది పొల్యూషన్లో పోతూ ఉంటారు. సో పొల్యూషన్ పోయినప్పుడు ఎయిర్ పొల్యూషన్ అంతా మీ జుట్టులోకి పోతా ఉంది. పర్టికులర్ మోటార్ సైకిల్ తోలినా, ఓపెన్గా ఉన్నా, అట్లీస్ట్ కార్ ఉంటే కొంచెం బెటర్, అదంతా అక్యుమిలేట్ అవుతా ఉంది. సో న్యాచురల్గానే మీకు అయ్యే డ్యామేజ్ అన్నిటితోనే హెయిర్ ఫాల్ అవుతా ఉంది. సో ఇన్ని విషయాలు చూడాలా. అరే ఎక్కడ చూద్దామని వదిలేసేది కాదు. డెఫినెట్గా వీటికన్నిటికీ ఆన్సర్ ఉంది. మీరు సేకాయ, కుంకుడికాయతో తలస్నానం చేయండి. సోపులు, షాంపూలు, హై పర్ఫ్యూమ్స్, ఈ కెమికల్స్ ఉండేటివన్నీ అవాయిడ్ చేయండి. మీ ఫుడ్ డైట్ మార్చుకోండి. రాగి జావలు, సద్దజావలు, నువ్వులు, పల్లీలు, బెల్లము వేసిన ఫుడ్లు తినండి. బఠానీలు, చిక్కుళ్ళు ఇలాంటివి ఎక్కువ తినండి. ఈ విషయాలన్నీ చూసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఒక సమస్య. ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అయితే హెయిర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఒకటి సపరేట్గా దానికోసం అనేది ఏమి ఉండదు. అట్లీస్ట్ నా దృష్టిలో ఇట్ కెనాట్ బి సపరేటెడ్. హెల్త్ ఈజ్ సపరేట్, స్కిన్ ఈజ్ సపరేట్, హెయిర్ ఈజ్ సపరేట్, స్టమక్ ఈజ్ అటు కాదు. సో మీరు చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఆ హెయిర్కి కేర్ తీసుకునే కొద్దికి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. మీరు సోకాల్డ్ కేర్ అనుకుంటా ఉంటారు కదా, దానికి ఇదేసి అదేసి లాగడము, ఏదో పెట్టుకుంటారు కదా, డ్రై పెట్టుకుంటారు, ఏంటంటే నాకు తెలియదు అవన్నీ అవన్నీ డ్యామేజ్ చేస్తాయి. దానికి ఎంత హ్యాపీగా అటు వదిలేస్తే, పొల్యూషన్ లేకుండా ఉంటే, అనవసరంగా దాన్ని స్ట్రెయిన్ చేయకుండా ఉంటే, స్కాల్ప్ హెల్త్ బాగుంటే, ఆ లోపల ఉండే మీకు సెబమ్ అనేది రిలీజ్ అవుతా న్యాచురల్గా అది మాయిస్ట్ చేస్తూ ఉంటే, అట్ ది మోస్ట్ మీరు ఆముదం పెట్టలేకపోతే జిడ్డు అనిపిస్తుంది కదా మీకు, అట్లీస్ట్ కొబ్బరి నూనె, మంచి గానుగులు ఆడిచ్చిన కొబ్బరి నూనె కొంచెం పెట్టుకొని పొద్దున్న లేస్తూనే కొబ్బరి నూనెని ఒక 4 స్పూన్లు తాగండి. తాగితే మీకు స్కిన్, బ్రెయిన్, ఫస్ట్ బ్రెయిన్ టానిక్. అది బ్రెయిన్ బాగుండి హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అయితే అది స్కిన్ మీద పడుతుంది, మీ హెయిర్ మీద కూడా పడుతుంది. సో ఇట్లా తాగిన మా ఫ్రెండ్ ఒక ఆయన ఈ వైట్ హెయిర్ తగ్గిందని ఇట్లాంటి మన ఫీడ్బ్యాక్ వచ్చింది. కొబ్బరి నూనె, గానుగ నూనె ఎక్కడైనా దొరుకుతుంది. 4 స్పూన్లు తాగండి ఫస్ట్.
రోజు పొద్దున్నే రాగి జావ 4 గ్లాసులు తాగండి, మిల్లెట్స్తో ఫుడ్ తినండి, మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తినండి, సాయంత్రం జొన్న రొట్టెలు మంచిగా వేడిగా పెట్టుకొని తినండి. ఇంతే ఒక 3 months మీ డైట్ మార్చుకొని ఈ పొల్యూషన్ దూరంగా అట్లీస్ట్ ప్రొటెక్ట్ చేసుకోండి, పొల్యూషన్ అంతా స్కిన్ లేకపోకుండా. ఇవి చేసుకుంటే డెఫినెట్గా మీకు ఇంప్రూవ్ అవుతుంది. అయితే హీమోగ్లోబిన్ పాత్ర అనేది ఎంత ఉంది అని చెప్తున్నారు కదా సార్. ముఖ్యంగా చూసుకుంటే లేడీస్లో హీమోగ్లోబిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హై చేసుకోవడం కోసం ఎటువంటి ఫుడ్ ప్రత్యేకించి తీసుకోవాలి? అదే మీరు పొద్దున్నే మీరు కరివేపాకు, పచ్చి కరివేపాకు 8-10 తినాలా. ఓకే. హైయెస్ట్ ఐరన్ మీకు ఇంప్రూవ్ చేసే సజ్జలు, బాజ్రా సజ్జలు. సో సజ్జలు మనకి వినాయక చవితికి కుడుములు చేస్తాం. సో స్టీమ్ చేయడం. ఇప్పుడు వినాయక చవితికి చేసామంటే మీరు మర్చిపోయినారా పిచ్చోళ్ళారా? అట్లీస్ట్ ఈ పొద్దున్న తిని దాన్ని ఎంజాయ్ చేసి కంటిన్యూ చేయండి రా నాయన అని అర్థం. మీరు ఎప్పుడో వినాయక చవితికి ఏదో సాయంకానికి పెట్టి అది కూడా తినరు, చెత్త తింటారు, ఇది తినరు. సో దాన్ని బెల్లంలో, మంచి బెల్లంలో వేసుకుంటే సూపర్ భలే టేస్టీగా ఉంటుంది. దాంట్లో మీరు జీడిపప్పులు వేసుకోండి, పల్లీలు వేసి టేస్టీగా చేయండి ఫుడ్. సో సజ్జలు, సజ్జజావ, సజ్జలతో మీరు వడలు చేసుకుంటారో, నిప్పట్లు చేసుకుంటారో, మురుగులు చేసుకుంటారో, దోశలు చేసుకుంటారో. బెల్లము హైయెస్ట్ ఐరన్, బెల్లంలో కూడా చాలా బాగుంటుంది ఐరన్. రాగులు కాల్షియం ఉంటుంది. సో మీ డైట్లో రాగులు, సజ్జలు, జొన్నలు ఈ 3 ఇంప్రూవ్ చేసుకుంటే 3 months మీరు జాగ్రత్తగా ఉంటే అందరి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అన్ని రకాలుగా ఇంప్రూవ్ అవుతుంది. సో రైసు, గోధుమలు, కాఫీలు, టీలు, బ్రాయిలర్ కోళ్ళు, ఈ చెత్త రిఫైన్డ్ ఆయిల్, నాన్ స్టిక్ ప్యాన్లు, అల్యూమినియం పాత్రలో వంటకాలు, రెఫ్రిజిరేటర్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయాలి. కామన్ సెన్స్ ఇది, సైన్స్ కాదు చదవాల్సింది, కామన్ సెన్స్ చదువుకోవాలి. ఇప్పుడు అంటే మీరు అట్లీస్ట్ ఒక 3 రోజులు 2 రోజులు ఈ డైట్ ఫాలో అయ్యి పొద్దున్నే కొబ్బరి నూనె, కరివేపాకు, అంబలి, మిల్లెట్స్తో ఫుడ్, 1 hour ఎక్సర్సైజు, ప్రాణాయామ, యోగా, నువ్వుల నూనె పూసుకొని వారానికి ఒకసారి ఎండలో ఉండడము, ఏకాదశికి ఉపవాసం ఉండడము, ఇవన్నీ 1 week 10 days వచ్చేసి అరే బాగుందే అనే ఫీలింగ్ మీకు కలిగితే ఆటోమేటిక్గా మేమెవరు చెప్పనక్కర్లే, అది మీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే మన కొబ్బరి తాగినప్పుడు మన ఎనర్జీ ఎట్లుంది, ఈ రకమైన చేసినప్పుడు మనకి ఇదిగా డల్గా ఉండామా, యాక్టివ్గా ఉండామా, ఏం జరుగుతూ ఉంది, మత్తు ఉందా, అలర్ట్గా ఉండామా. ఇప్పుడు మేము పొద్దున్న తినేసి వచ్చినాము ఇక్కడికి, పొద్దున్న తిరుగుతానే ఉండాం, చూడ ఎంత ఎనర్జీ ఉందో. నీళ్ళు ఒకసారి తాగినా అంతే, అది కూడా లేదు. అందరికీ ఇట్లా వస్తుంది. మేమే స్పెషల్గా పుట్లా, ప్రకృతిలో మమ్మల్ని స్పెషల్గా ప్రకృతి మాత్రమే మమ్మల్ని, మేము ఆ ముడిలోకి పోయినాం. మీరు ఆ ముడిలోకి పోతే విషయాలన్నీ మీకు కూడా చెప్తున్నాం. తల్లి అందరికీ చెప్తుంది కదా, మీరు చెప్పింది వినాలంతే. తల్లి చెప్పింది చిన్నప్పుడు వింటాం, మనం వినాం కదా. మనకు అన్ని సైన్స్ వచ్చింది, తల్లి ఏమో 10వ క్లాస్ చదివింది, మీరేమో PhDలు కదా. కాబట్టి మీరు ఏం తెలుసు నీకు అని అనుకొని పిచ్చి పిచ్చిగా ట్యాబ్లెట్లు వేసుకొని D3 ట్యాబ్లెట్ అయ్యి, B12 ట్యాబ్లెట్ అయ్యి, ఇంకోటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకో రాకపోతే, ఇంకోటి ఏదో స్టెరాయిడ్ ఎక్కించుకో ఇంటికి రాకుండా. అన్నీ మోసమే, అన్నీ అన్యాచురలే. న్యాచురల్గా ఉంటే నీకు ఏం కావాలో అది నేచర్ ఇస్తుంది. నీకు నిజంగానే మీకు ఇమ్యూనిటీ, మీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఎట్ ఇంప్రూవ్ చేసుకుంటారు. మీకు హెరిడిటరీగా మీకు వెంట్రికలు తక్కువ అనుకో, లేదా రాలేదు ముందు తెల్లటి, దానికి అడ్జస్ట్ అయిపోయి హ్యాపీగా ఉండండి అంతే. మీ మేనమామకు అందరికీ పడతాలు ఉంది, నీకు పడతాలు వస్తుంది. నువ్వు దానికి 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకొని దానికి ఇంజక్షన్లు వేసుకొని స్టెరాయిడ్లు ఈ స్కిన్ మీద వేసేటివన్నీ ఉన్నాయి, రకరకాల చెత్తలన్నీ, అవన్నీ వేసుకొని డ్యామేజ్ ఎందుకు చేసుకుంటారు? వదిలేసేయండి దాన్ని, పోరా అని చెప్పండి అంతే. ఓకే, దాని ఒక సమస్యగా తీసుకోకుండా లైట్ తీసుకుంటా ప్రతిదీ ఎట్లా తీసుకుంటారు. వెంట్రుకలేక ఒక చిన్న ఇష్యూ, ఒక తెల్లంటికి కనపడితే అయిపోయింది వాడి లైఫ్. అరే తెల్లంటికి వస్తాయి ఇప్పుడు. హెయిర్ గురించి, హెయిర్ ఫాల్ అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సార్. లైట్ ఎందుకు తీసుకుంటారు? చాలా అన్యాయం ఇది. అసలు మనం ఏది పట్టించుకోవాలనో దాని నుంచి పట్టించుకోవడం లేదు. అవును, హెల్తీగా ఉన్నామా, మెట్లెక్కగలుగుతామా, ఆయాసం లేకుండా ఉందా, లేస్తాను ఎనర్జెటిక్గా ఉన్నామా, నిద్ర లేస్తా, పని చేయాలని ఉందా, పని మీద ఇంట్రెస్ట్ ఉందా, సాయంత్రం అయితే నిద్ర వస్తూ ఉందా, సాయంత్రం అయితేనే అట్లా అటు పోయేసి డార్క్ రూమ్లో పడుకుంటే నిద్రపోతా ఉన్నామా, ఇవి కదా చూసుకోవాలా. అవన్నీ వదిలేసి మనం అద్దం ముందు నిలబడి అందంగా ఉన్నామా, నా స్కిన్ ఏమైంది, అరే స్కిన్ న్యాచురల్గా పెడితే ఎన్నేళ్ళు 70-80 ఏళ్ళు బాగుంటుంది. మీరు క్రీములు అవన్నీ వేసుకొని ఆ స్కిన్ అంతా డ్యామేజ్ చేస్తే భిన్నపోతుంది. వాళ్ళు సినిమా యాక్టర్ల కంటే వాళ్ళు తప్పదు, మేకప్లు గీకులు క్రీములు. మనకెందుకు, న్యాచురల్గా ఉండము, న్యాచురల్గా ఉంటుంది. సెబేషియస్ గ్లాండ్స్, సెబమ్ రిలీజ్ చేయాలంటే ఏమి వేసుకోకూడదు, మేకప్లన్నీ వాళ్ళకి తప్పదు. మేకప్లు వేసుకునే వాళ్ళకి స్కిన్ చెడిపోతుంది వాళ్ళకే తెలుసు. అందుకనే మేకప్ అయిపోతానే ఏమైనా అబ్బా కడిగేసుకోవాలబ్బా అంటారు. ఏమి
అడుగుతా ఉంది, రే తీసేరా నాయన అని బాడీ చెప్తా ఉంది. అవును, అర్థమైపోతుంది వాళ్ళకి అక్కడ వాళ్ళకి సమస్య. అర్థమైపోతుంది. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్, ధన్యవాదాలు. నమస్కారం.